హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అది కూడా చాలా హెల్దీ రెసిపీ, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. హై ప్రోటీన్. చూసారు కదా, ఇక్కడ చాలా క్రిస్పీగా, చాలా యమ్మీగా కనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెరీ ఈజీ రెసిపీ ఇది, వెరీ హెల్దీ కూడా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూసారు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ క్యారెట్ని తురిమి పెట్టుకున్నాను. ఇది చీజ్ అండి, చీజ్ క్యూబ్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యూజ్ చేస్తున్నాను. అలాగే ఇది పన్నీర్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, చాలా మంచిది, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన రెసిపీ ఎలా చేయాలో చెప్తాను. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ పన్నీర్ని తురిమేసుకుంటున్నాను. చిన్నగా తురిమేసుకుంటే మనకి బాగుంటుంది, లేదా అంటే చేత్తో అయినా మెదిపేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ తురిమేసుకుంటే మనకి సన్నగా వస్తుందని చెప్పేసి నేను ఇలా తురిమేసుకుంటున్నాను. పన్నీర్లో మంచి కాల్షియం ఉంటుంది, అలాగే హై ప్రోటీన్ కాబట్టి మనకి చాలా టైం వరకు ఆకలి అనిపించకుండా ఉంటుంది. కొంచెం మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మనకి ఆకలి తొందరగా వేయకుండా టైం పడుతుంది అనమాట ఆకలి వేయటానికి. కాబట్టి మనం ఏది పడితే అది తినడానికి ఛాన్స్ ఉండదు. అలాగే మొత్తం పన్నీర్ని తురిమేసుకున్నాక ఇక్కడ చీజ్ని కూడా గ్రేట్ చేసుకుందాం. మీ దగ్గర కనుక చీజ్ లేకపోతే ఏం పర్వాలేదు, స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నేను చీజ్ను కూడా గ్రేట్ చేసేసుకుంటున్నాను. చీజ్ లేకపోయినా ప్రాబ్లం లేదు, నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. చీజ్ను కూడా గ్రేట్ చేసుకుని ఆల్రెడీ మనం చాప్ చేసుకున్న ఆనియన్ అలాగే గ్రేట్ చేసుకున్న క్యారెట్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. చూసారు కదా, పన్నీర్ అలాగే చీజ్ని గ్రేట్ చేసేసుకున్నాను మంచిగా. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేస్తున్నాను. అలాగే క్యారెట్ని కూడా తురిమేసుకున్న క్యారెట్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. అలాగే ఇక్కడ సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ పింక్ సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే పెప్పర్ యూస్ చేస్తున్నాను. బ్లాక్ పెప్పర్ యూస్ చేస్తున్నాను. మంచి స్పైసీనెస్ ఇస్తుంది మన రెసిపీకి, చాలా బాగుంటుంది. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుంటే, స్పూన్తో కలిపేసుకుంటే బాగా మిక్స్ అయిపోతాయి కదా. బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఎగ్ బీట్ చేసుకుందాం. ఎగ్ కూడా మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా మంచిది, మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఎగ్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, మంచి ప్రోటీన్ వస్తుంది మనకి ఎగ్ నుంచి. ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకొని కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. మనకి మంచి స్పైసీనెస్ వస్తుంది. అలాగే అదే స్పూన్తో కొంచెం పసుపు, అలాగే మనం ఇక్కడ పెప్పర్ తీసుకున్నాం కదా, ఆ కారం సరిపోదు కాబట్టి కొంచెం కారం కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. స్పూన్తో బాగా కలిపేసుకుంటే మనం ఎగ్ బీట్ చేసాం కదా, అది అంతా మంచిగా కలిసిపోతుంది. ఇది హై ప్రోటీన్ రెసిపీ అండి, ఎందుకంటే ఇక్కడ ఎగ్ యూస్ చేస్తున్నాం, అలాగే పన్నీర్ యూస్ చేస్తున్నాం, చీజ్ యూస్ చేస్తున్నాం. ఇది వెరీ ఈజీ, చాలా తొందరగా కూడా చాలా తొందరగా అయిపోతుంది రెసిపీ అనేది. ఈజీ కూడా. బ్రేక్ఫాస్ట్లో ఇలా హెల్తీగా హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మనకి చాలా మంచిది. బాగా కలిపేసుకున్నాను. చూసారు కదా, బాగా కలిసిపోయింది. ఇప్పుడు దీంట్లో ఓట్స్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఓట్స్ని పౌడర్ లాగా చేసేసుకున్నాను. అలాగే ఇక్కడ హోల్ వీట్ ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాను. ఓట్స్ కూడా మనకు వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయి. అలాగే ఇక్కడ గోధుమ పిండి కూడా హోల్ వీట్ కాబట్టి, పొట్టుతో ఉన్నది కాబట్టి చాలా మంచిది, వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది, మంచి ఫైబర్ వస్తుంది మనకి. ఇలా రెండింటిని బాగా మిక్స్ చేసేసుకుందాం. చపాతీ ముద్దలాగా వచ్చేటట్టు కన్సిస్టెన్సీ అనేది కలిపేసుకుందాం. ఇక్కడ నేను ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయకుండా కలిపేసుకుంటున్నాను, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్ యూజ్ చేసాం, అలాగే పన్నీర్ యూజ్ చేసాం, అలాగే క్యారెట్, ఆనియన్, వాటిలో కూడా మాయిశ్చర్ ఉంటుంది కదా, ఆ మాయిశ్చర్ మనకి సరిపోతుంది. ఇక్కడ నేను ఎటువంటి వాటర్ కూడా యూజ్ చేయట్లేదు. ఇలా మొత్తం చక్కగా కలిపేసుకుందాం. చపాతీ ముద్దలాగా వచ్చేటట్టు చక్కగా కలిపేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది మన రెసిపీకి సరిపోతుంది. చూసారు కదా, మన డో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఆల్రెడీ మొత్తం కలిపి పెట్టేసుకున్న డోని చూసారు కదా, ఒక 5 మినిట్స్ మనం ఇలా మసాజ్ చేసేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతాయి. మంచిగా మసాజ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకుంటే డో అనేది సాఫ్ట్ కూడా అవుతుంది. ఇప్పుడు ఈ డోని చపాతీ లాగా ఒత్తేసుకుందాం.
చూసారు కదా, మంచిగా ఒత్తేసుకుని నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ యూస్ చేసి రౌండ్ షేప్లో కట్ చేసేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ కావాలంటే మీ దగ్గర కనుక కొన్ని షేప్స్ ఉంటాయి, బిస్కెట్స్ అవి కట్ చేసే షేప్స్ ఉంటాయి, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ షేప్స్లో కట్ చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఒక గ్లాస్ ఉంది, రౌండ్ గ్లాస్తో నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నాను. చూసారు కదా, రౌండ్ షేప్లో నీట్గా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసేస్తే మనకి రౌండ్గా బిస్కెట్స్ టైప్లో వచ్చేస్తాయి. చూసారు కదా, కట్ చేసేసాను. అలా మిగిలిన ఎక్సెస్ పిండి కూడా ఉంది కదా, దాన్ని కూడా మొత్తం కలిపేసుకొని ఇంకొకసారి ఒత్తేసుకొని చపాతీలాగా ఒత్తేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా రౌండ్ షేప్లో బాగా వచ్చింది. ఇలాగే అన్నింటినీ కూడా కట్ చేసుకుంటే మనకి మన బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా రెడీ అయిపోయినట్టే. ఇలాగే మిగిలిన పిండిని కూడా అన్నింటినీ బాగా రౌండ్ షేప్లో ఈ గ్లాస్తోనే కట్ చేసేసుకుంటే అన్నీ ఈజీగా ఒకే షేప్లో వచ్చేస్తాయి మనకి. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను. అన్నింటినీ బాగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ అయితే హీట్ చేసి పెట్టుకున్నాను నేను. చూసారు కదా, అన్నీ రెడీ అయిపోయాయి. ఇక్కడ పాన్ అయితే హీట్ అయిపోయింది. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. పాన్కి మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసేసుకున్నాం కదా మన బ్రేక్ఫాస్ట్ని, వాటిని ఇందులో కొంచెం పెట్టేసి కొంచెం 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం గనక వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ యూస్ చేశాను. అలాగే మన హై ప్రోటీన్ చాలా మంచిది ఈ బ్రేక్ఫాస్ట్ కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ కనుక మీరు తీసుకుంటే చాలా మంచిది, మన హై ప్రోటీన్ కాబట్టి. దీన్ని ఒకవైపు కాలాక రెండో వైపు కూడా ఫ్లిప్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఒకవైపు కాలాక రెండో వైపు ఫ్లిప్ చేసేసుకుందాం. 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ ఫ్లిప్ చేస్తున్నాను. చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చింది. ఇది లాస్ట్లో వేసుకున్నాను కాబట్టి నేను ఫస్ట్ ఫ్లిప్ చేస్తే కలర్ అనేది చేంజ్ అవ్వలేదు. చూసారు కదా, అలా అన్నింటినీ ఫ్లిప్ చేసేసుకుందాం. మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. రెండో వైపు కూడా అలా 5 మినిట్స్ ఒకసారి కుక్ అవనిద్దాం. ఒకవైపు అయితే చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో. రెండో వైపు కూడా ఒక 5 మినిట్స్ అయ్యాక ఫ్లిప్ చేసేసుకుంటే మన బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. వెరీ ఈజీ, హెల్దీ అండ్ బ్రేక్ఫాస్ట్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ 5 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెండో వైపు మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ కలర్ ఇంకా చేంజ్ అయింది మంచిగా. ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని హాట్గా మనం ఏదైనా హోమ్ మేడ్ సాస్ కానీ అలాగే లేదంటే గ్రీన్ చట్నీ కానీ ఏదైనా మనం దాంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారు కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం ఆయిల్ వేసి కాల్చేసుకుంటే మనకి సరిపోతుంది. చూసారు కదా, బయట అంతా క్రిస్పీగా చాలా బాగుంటుంది. లోపలంతా వెజిటేబుల్స్తో చాలా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వెరీ యమ్మీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్. Please subscribe my channel. Stay safe, stay home. Thank you.